ప్రపంచవ్యాప్తంగా కొన్ని ముఖ్యమైన సంఘటనలు చోటు చేసుకున్నాయి. అంతర్జాతీయ వార్తలు. గాజాలో హింసాత్మక పరిస్థితులు. ఇజ్రాయెల్ గాజాపై జరిపిన వైమానిక దాడుల్లో కనీసం 80 మంది పౌరులు మరణించారు. ఈ దాడుల కారణంగా గాజాలోని చివరి క్యాన్సర్ మరియు గుండె సంరక్షణ ఆసుపత్రి పనిచేయడం నిలిపివేసింది. ఉక్రెయిన్ రష్యా శాంతి చర్చలు. ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ రష్యాతో ఇస్తాంబుల్లో జరగనున్న చర్చలకు ఉక్రెయిన్ ప్రతినిధి బృందాన్ని ప్రకటించారు. ఆయన ప్రకారం రష్యా యుద్ధం ముగించాలనే ఉద్దేశం చూపడం లేదు. అమెరికా ఇరాన్ అణు ఒప్పందం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకారం అమెరికా మరియు ఇరాన్ మధ్య కొంతవరకు అణు ఒప్పందం కుదిరింది. అయితే చర్చలు ఇంకా కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు. మాలీలో ప్రజాస్వామ్య ఉద్యమం. మాలీ రాజధాని బమాకోలో ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం పెద్ద ఎత్తున ప్రజలు నిరసనలు చేపట్టారు. ప్రభుత్వం రాజకీయ పార్టీలను రద్దు చేయడం, అధ్యక్ష పదవీ కాలాన్ని పొడిగించడం వంటి చర్యలకు వ్యతిరేకంగా ఈ ఉద్యమం కొనసాగుతోంది. లిబియాలో హింసాత్మక ఘర్షణలు. ట్రిపోలిలో ప్రభుత్వ బలగాలు మరియు ఇతర గ్రూపుల మధ్య జరిగిన ఘర్షణల్లో కనీసం 7 మంది మరణించారు, 70 మందికి పైగా గాయపడ్డారు. మే 14న కాల్పుల విరమణ ప్రకటించబడింది. ఇతర ముఖ్యాంశాలు. బెల్జియం అణు విద్యుత్ విధానం మార్పు. బెల్జియం పార్లమెంట్ అణు విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేయాలనే నిర్ణయాన్ని రద్దు చేసింది. ఎన్టీటీ డేటా కొత్త ఏఐ పరిష్కారాలు. ఎన్టీటీ డేటా స్మార్ట్ ఏఐ ఏజెంట్ అనే కొత్త ఎకోసిస్టమ్ను ప్రకటించింది. ఇది వివిధ పరిశ్రమలలో ఆటోమేషన్ను ప్రోత్సహిస్తుంది. సాంస్కృతిక వార్తలు. యూరోవిజన్ పాటల పోటీ. 2025 యూరోవిజన్ పాటల పోటీ స్విట్జర్లాండ్లోని బాసెల్లో జరుగుతోంది. ఫైనల్ పోటీ మే 17న నిర్వహించబడుతుంది.